ఈరోజు చదవబడిన వాక్య భాగంలో నుంచి ప్రభు మనతో మాట్లాడబోతున్నాడు కాబట్టి శ్రద్ధగా దేవుని వాక్యాన్ని విందాం. బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 13లో ఫస్ట్ 4 వర్సెస్ని ఈరోజు ధ్యాన భాగంగా చదువుకుంటాం జరిగింది. ఈ ఆదికాండం 13వ అధ్యాయంలో ఒక ఫ్యామిలీ మనం చూస్తున్నాం. అబ్రహాము, తన భార్య, తర్వాత అబ్రహాము తమ్ముని కుమారుడైనటువంటి లోతు, వీళ్ళ కుటుంబ విషయంలో చూస్తున్నాం పిల్లరా. అంటే ఒక నిజ క్రైస్తవులు ఎలా నిలబడగలుగుతున్నారు, అదే నిజ క్రైస్తవులు ఎలా పడిపోతున్నారు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం క్లియర్ కట్గా చూడగలుగుతాం పిల్లరా. వాళ్ళు ఎక్కడ ఉన్నారు? ఆ నెగెబు ప్రాంతం, అంటే సౌత్ పాలస్తీనా, ఆ ప్రాంతానికి వెళ్ళారు. వాళ్ళ సంపద విస్తరించింది. అంటే వాళ్ళ పశువులు, గొర్రెలు ఇవన్నీ కూడా ఏమైనా విస్తరించటం వలన కలిసి నివసించుటకు చాలినంత స్థలము లేదు. సో అటువంటప్పుడు అవటం కొరకు నిర్ణయం తీసుకుంటున్నారండి. బయట వాళ్ళు ఏమి కాదు, వాళ్ళు రక్త సంబంధికులు. వారు వేరువేరుగా నివసించుటకు తీసుకునేటువంటి ఆ నిర్ణయాల్లో ఒక గొప్ప పాఠాన్ని దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. అంటే ఈ రోజుల్లో మనుషులు తమ స్వంత నిర్ణయాల మీద ఆధారపడి వెళ్ళిపోతున్నారు. నా నిర్ణయం సరైందే, నా నిర్ణయం మారదు, నువ్వేమన్నా అనుకో అన్నట్లుగా మాట్లాడుతుంటారు. ఇంతకీ అసలు మనం నిర్ణయం తీసుకునేటప్పుడు దేవుని సన్నిధిలో విచారిస్తున్నామా లేదనేది చాలా తక్కువ మంది పరిశీలిస్తున్నారు ఈ విషయాన్ని. దేవుని నిర్ణయం ఎలా ఉంటుంది? లోతుల విషయంలో మనం పరిశీలన చేస్తున్నాం. ఒక ఇద్దరు నిజమైన క్రైస్తవుల గురించి తెలుసుకోబోతున్నాం. వారిద్దరూ కూడా కొండ శిఖరం దగ్గర ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అబ్రహాము గొర్రెల కాపరిగా, ఇక్కడ కరువును బట్టి ఒక చోట నుండి మరొక చోటికి ప్రయాణం చేయాల్సిన సందర్భం. ఆ సమయంలో నువ్వు ఎట్టెళ్తావు, నేను ఎట్టెళ్ళను, ఈ విషయాల్లో ఒక నిర్ణయం తెలుసుకుంటున్నారు. ఈరోజు ఈ యొక్క మాటలను బట్టి మీకు ఒక అంశాన్ని ఇవ్వబోతున్నాను పిల్లరా. టాపిక్ ఆఫ్ ద మెసేజ్ డివోషనల్ డెసిషన్, దైవిక నిర్ణయము. వాక్యం యొక్క అంశము దైవిక నిర్ణయము. నేను అనుకున్నదే కరెక్ట్ అవ్వాలని రూల్ ఏం లేదండి. నువ్వు వేసిందే కరెక్ట్ అంటానికి కూడా ఖచ్చితమైనటువంటి ఆధారం ఏమి ఉండదు. అయితే మనిషి భక్తి జీవిత విధానాన్ని బట్టి అది ఎటువంటి నిర్ణయం అనేది అనలైజ్ చేయొచ్చు. కూడా నన్ను అబ్జర్వ్ చేస్తున్నాడని విచక్షణ కలిగి జీవించేవారు ఎప్పుడు కూడా సరైన నిర్ణయమే తీసుకుంటారు. మనము భూమి మీద ఉన్నామంటే ఇది దేవుని నిర్ణయం అన్న సంగతి ఆలోచించేయండి. ఆరోగ్యంగా ఉన్నాం, ఆనందంగా ఉన్నాం, ఆరాధన చేస్తున్నాం, దైవ నిర్ణయం లేకుండా ఏది కూడా జరగదు. అటువంటి దేవుని పిల్లలుగా జీవిస్తున్న మనము తీసుకునే నిర్ణయాలు దైవిక నిర్ణయాలుగా ఉండాలి. ఈ సందర్భంలో ఒక వచనాన్ని మీకు చూపించాలని ఆశపడుతున్నాను. ఫస్ట్ చాప్టర్ వర్స్ 12, తెలుగు బైబిల్లో 11-12 వచనాలు కలిసి ఉన్నాయి. ఆలోచించేయండి, చదవండి. నేను చదువుతాను. మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగజేయవలెనని దేవుడు తన చిత్తప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచెను. ఆయన తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయము చొప్పున సమస్త కార్యములు జరిగిస్తున్నాడు. ఏదైతే నిర్ణయించాడో ముందుగా దాన్ని చొప్పున, ఆ చిత్తము చొప్పున సమస్త కార్యాలు కూడా, ఆ నిర్ణయము చొప్పునే సమస్త కార్యాలను కూడా జరిగిస్తున్నాడండి. ఇద్దరికిద్దరు కూడా వచ్చేస్తున్నాయి, కలహాలు కాపురం చేస్తున్నాయి. అందుకని ఒకటే అనుకున్నారు, ఇద్దరము వేరువేరుగా ఉండాలి. అయితే పిల్లరా, ఈ మాట ఎవరు తెలియచేస్తున్నారు? మన మూలవాక్యానికి వస్తే అక్కడ ఆదికాండంలో 4వ వచనంలో అంటాడు, 13వ అధ్యాయము
నా మాట నేను చదువుతున్నాను. తాను మొదట ఆ చివరి 8వ వచనంలో చూడండి. అబ్రహాము, మనము బంధువులము గనుక నాకు నీకును నా పశువుల కాపరులకును నీ పశువుల కాపరులకును కలహముండకూడదు, గొడవలు ఉండకూడదు. దేవుని పిల్లలు నిర్ణయాలు తీసుకునేటప్పుడు సమాధానకరంగా ఉండాలి. అయితే ఇక్కడ అబ్రహాము నిర్ణయము, లోతు నిర్ణయాలు మనం ఆలోచన చేస్తే అసలు మనం ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నాము, ఏ స్టేజ్లో మనం ఉన్నామనేది మనం గ్రహిస్తాం. ఓ హరిబరి డెసిషన్స్ తీసేసుకుంటాం. బోల్డంత నష్టపోయినాక నేను తప్పు ఆలోచన చేశాను, నాకు ఇప్పుడు కానీ తెలిసి రాలేదు అని మాట్లాడతారు కొందరు. ఎటువంటి నిర్ణయాలు మనం తీసుకుంటున్నాం, ఈ మాటల పరిశీలన చేయండి. ఇక్కడ లోతులో, అబ్రహాములో నాలుగు విషయాలు మీకు తెలియజేస్తాను పిల్లలు. వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాల్లో అది దైవిక నిర్ణయమా లేదా వాళ్ళ సొంత నిర్ణయాలా అనేది మనం తెలుసుకోగలుగుతాం. మొట్టమొదటిగా లోతు నిర్ణయాన్ని మీకు చూపిస్తాను. ఆ తర్వాత అబ్రహాము అదే సందర్భంలో ఎటువంటి నిర్ణయం తీసుకున్నాడో చూస్తే 13వ అధ్యాయంలోనే 10వ వచనం చదువుతున్నాను. లోతు తన కన్నులెత్తి యొర్దాను ప్రాంతమంతటిని చూచెను. యెహోవా సొదొమ గొమొర్రాను తన పట్టణము నాశనము చేయక మునుపు సోయరుకు వచ్చు వరకు అదంతయు యెహోవా తోట వలెను ఐగుప్తు దేశం వలెను నీళ్లు పారు దేశమై ఉండెను. చూడండి, అక్కడి నుంచి అబ్రహామును విడిచి బయటికి వెళ్ళాలనుకున్నప్పుడు ఏం చూశాడో తెలుసా? ఇతను పచ్చని పచ్చిక వైపు చూశాడు. పచ్చిక వైపు కన్నులెత్తి చూశాడండి. ఎటువంటి డెసిషన్ తీసుకున్నాడు తెలుసండి? సమృద్ధి అయిన పచ్చిక ఎక్కడుందో అక్కడ చూశాడండి. లోతు కన్నులెత్తి చూశాడు. నా గొర్రెలకు, నా మేకలకు, నా సంపదకి ఈ పచ్చికైతే సరిపోతుంది. పెదనాన్న, నేను ఇటు వెళ్ళిపోతాను, నాకు ఈ పచ్చిక బాగుంది కాబట్టి ఇటు వెళ్ళిపోతాను. అబ్రహామే అన్నాడు, ఒరే అబ్బాయి, నీకు నాకు గొడవలొద్దురా, మీ వాళ్ళకి నా వాళ్ళకి గొడవలొద్దు, దయచేసి అని లోతునేమంటున్నాడు తెలుసా? దయచేసి బ్రతిమలాడుతున్నాడండి. బ్రతిమలాడుతున్నాడు. ప్రాధేయపడుతున్నాను అన్న మాటకు అర్థం ఏంటో తెలుసా? ప్రార్థిస్తున్నాను అని అర్థం. తమ్ముడు కొడుకుని ఏమంటున్నాడు ఈయన? పెదనాన్న స్థానంలో ఉండి నిన్ను ప్రాధేయపడుతున్నాను, నీకు ప్రార్థిస్తున్నాను అనేటువంటి మాట వాడాడండి పిల్లలు. అలా మాట్లాడినప్పుడల్లా ప్రార్థిస్తాను. లోతు మంచి గడ్డి వైపు చూశాడు, పచ్చిక వైపు కన్నులెత్తి చూశాడు. సఫిషియెంట్ లా అనండి. ఏమండి, కన్నులు ఎటు చూస్తే అటే మన మనస్సు పనిచేస్తుంది, మన కాళ్ళు పనిచేస్తాయి. కాదంటారా? నీ కన్ను పడిన చోటల్లా మనసు వెళ్ళిపోతూ ఉంటుంది. ఒక్కొక్కసారి టెలివిజన్ చూస్తున్నావా, నీ మనసు అక్కడికి వెళ్ళిపోతుంది, అక్కడే పనిచేస్తుంది. స్త్రీని చూస్తున్నావా, నీ మనసు అక్కడికే వెళ్ళిపోతుంది, నీ కాళ్ళు అటే వెళ్ళిపోతూ ఉంటాయి. ఏది చూస్తే అటు శరీరం అంతా అటే పనిచేస్తూ ఉంటుంది. లోతు పచ్చటి పచ్చిక వైపు చూశాడు కన్నులెత్తి. సఫిషియెంట్ లాన్ సెలెక్ట్ చేసుకున్నాడు. చూడంగానే అది కనపడింది అతనికి. అది నిర్ణయం తీసేసుకున్నాడు, నేను ఇటు వెళ్తాను, నాకు చాలినంత గడ్డి ఉంది ఇక్కడ, నా మందకి సరిపోతుంది అని పచ్చిక వైపు కన్నులెత్తి చూశాడు. మరి అబ్రహాము నిర్ణయం ఎలా ఉంది? అబ్రహాం ఏం చూసుకున్నాడు చూద్దాం పిల్లరా. అదే ఆదికాండము 13వ అధ్యాయం 8-9 వచనాలు నేను చదువుతున్నాను. 9, ఈ దేశమంతయు నీ ఎదుట ఉన్నది కదా, దయచేసి నన్ను విడిచి వేరుగా ఉండుము. నీవు ఎడమ తట్టుకు వెళ్ళని ఎడల నేను కుడి తట్టుకును, నీవు కుడి తట్టుకు వెళ్ళిన ఎడల నేను ఎడమ తట్టుకును వెళ్ళుదునని లోతుతో చెప్పగా. చూస్తున్నారండి,
అబ్రహాము లోతులు మోకాళ్ళ మీద ఉండి లోతు నిర్ణయించుకోలేదో, ప్రార్థన చేసి దేవుణ్ణి అడిగి నిర్ణయం తీసుకోలేదు. కానీ కేవలం పచ్చగడ్డి మాత్రమే చూశాడు లోతు. కానీ ఇక్కడ అబ్రహాము చూడండి, ప్రార్థిస్తూ బ్రతిమలాడుతున్నాడు. కన్నులెత్తుట్లో 2 విధానాలు ఉన్నాయండి. అదే లోతైతే మోకాళ్ళ మీద కాళ్ళ మీద చెయ్యించి చూశాడు అంతే. అబ్రహాము ఎండిని ఎడారిని ఎన్నుకున్నాడు, కానీ మునిపే లోతు పచ్చటి పచ్చికను ఎన్నుకున్నాడు. పచ్చిక ఎన్నుకున్న తర్వాత అబ్రహాము ఎవరిని చూసినట్టు ఇప్పుడు? సార్వభౌముడైనటువంటి దేవుణ్ణి చూశాడండి. హల్లెలూయా. లోతు నిర్ణయము సఫిషియెంట్ లానైతే అబ్రహాము ఈ లోకములో సిరి సంపదల వైపు చూసి అవి కలగజేసినటువంటి దేవుని పట్టించుకుంటలేదు కొందరు. ఈ భోగభాగ్యాలు అందచందాలు వద్దు అని నేను మీకు చెప్పాలని దుర్బోధలు చేయాలని కాదు, కాని పిల్లరా, అసలు వీటి ఉన్నాడు. నువ్వు నిర్ణయం తీసుకునేటప్పుడు దేవుని దగ్గర కనిపెట్టి నిర్ణయం తీసుకో. లోతు పచ్చటి పచ్చికైతే అబ్రహాము సార్వభౌముడైనటువంటి దేవుడి వైపు చూశాడు. నువ్వు ఎడమ తట్టుకు వెళ్తే నీ కుడి తట్టుకు వెళ్తా, లేదు నువ్వు కుడి తట్టుకు వెళ్తే నేను ఎడమ తట్టుకు వెళ్తా. డెసిషన్ ఈజ్ యువర్స్. నీ చేతిలోనే ఉంది. సఫిషియెంట్ లా అని ఎంతకాలం ఉంటుంది? పవర్ ఇన్ గాడ్, శాశ్వతుడు కదా, సార్వభౌముడు కదా, ఆయన నిత్యుడు కదా. పిల్లలు ఆలోచించండి. నిర్ణయాల్లో తేడాలు రాకూడదు, జాగ్రత్త. దైవిక నిర్ణయం అంటే లోతుదా అబ్రహాముదా? వీళ్ళిద్దరిలో రెండవ విషయం మీకు చూపిస్తాను. వర్స్ 12. అబ్రహామును కనానులో నివసించెను. లోతు ఆ మైదానమందున్న పట్టణములు గల ప్రదేశములలో కాపురముండి సొదొమ దగ్గర తన గుడారము వేసుకొనెను. మీరు చరిత్ర చదివినట్లయితే సొదొమ దగ్గర గుడారం వేసేసుకున్నాడు. ఎవరు? లోతు. అక్కడ వేసుకున్నటువంటి గుడారం ఏంటంటే అక్కడ ఉండిపోవాలి అంటే ఏమిటి? అక్కడ ఒక స్టేబుల్ టెంట్, స్థిరమైన గుడారమును స్థిరపరిచేసుకున్నాడు. చూడండి లోతు నిర్ణయాలు చూడండి. పచ్చడి పచ్చికుంది, బ్రహ్మాండం, నా ఫ్యామిలీ ఇక్కడ సెటిల్ అయిపోద్ది, నా తరం అయిపోతుంది ఇక్కడ, కాబట్టి నో ప్రాబ్లం అనుకుని చెప్పేసి గుడారాన్ని ఏం చేశాడు? స్థిరపరిచాడు. స్టేబుల్గా ఆ టెంట్ వేసేసాడు అంతే. కొంతమంది అనుకుంటారు ఈ ఏరియా అయితే నాకు సూట్ అవుద్ది, బ్యాలెన్స్కి ఇక్కడ ఉండాల్సిందే, సో కాబట్టి నాకున్న పొజిషన్కి ఇది ఉండాల్సిందని సొదొమ దగ్గర గుడారాన్ని వేసేసుకున్నాడు. మైదానమందున పట్టణాల్లో ఆ ప్రదేశాల్లో గుడారం వేసేసాడు స్థిరంగా. అదే కాపురం ఉండేటువంటి విషయంలో అబ్రహాము ఎటువంటి పరిశీలన చేద్దాం పిల్లరా. అబ్రహాము వేసుకున్న 18వ వచనం చదువుతున్నాను. అదే ఆదికాండము 13:18 చదువుతున్నాను. అప్పుడు అబ్రహాము తన గుడారమును తీసి హెబ్రోనులో ఉన్న మమ్రే దగ్గరనున్న సింధూర వృక్షములలో వనములో దిగి అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టాను. లోతు స్థిరమైన గుడారాన్ని వేసాడు. ఈయనేం చేశాడు? గుడారమును కదిలించినాడు. ఆయనేమో స్టేబుల్గా టెంట్ వేస్తే ఈయనేమనుకున్నాడంటే ఆమె సోజర్నియర్ అనుకున్నాడు. అంటే నేను యాత్రికుడను, నేను ప్రయాణికుడను, దేవుడు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాలి నేను అని ప్రతి చోట కూడా గుడారమును కదిలించే ప్రయత్నమే చేశాడు. పర్మనెంట్ బిల్డింగ్ ఎక్కడా కూడా అబ్రహాము కట్టుకున్నట్లు బైబిల్లో లేదండి. గుడార ప్రయాణాలే. సొదొమ
పోదామని చూసుకున్నాడు లోతు. కానీ దేవుడు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళటాక నేను సిద్ధపడతానన్నాడు అబ్రహాం. మీ నిర్ణయాలు ఆలోచన చేసుకోండి పిల్లలు. నీ కన్నులకు కనిపించేదల్లా కూడా అది నిజం అనుకుంటే నువ్వు మోసపోతున్నావు. దేవుని నిర్ణయాన్ని తెలుసుకోకుండా నీ నిర్ణయాన్ని ప్రజల నెత్తి మీద రుద్దటానికి ప్రయత్నం చేస్తున్నావా? పచ్చని పచ్చికి ఎంతకాలం ఉంటుంది? ఒక సీజన్ వస్తేనే మారిపోతుంది వ్యవహారం అంతా. తెలియకుండా వచ్చేస్తున్నాయి కొన్ని వరదలు, తుఫానులు. నిన్న చూసిన వాతావరణం ఈరోజు ఉండట్లేదు. ఏం ఆలోచిస్తున్నారు? లోతు నిర్ణయానికి అబ్రహాము నిర్ణయానికి ఎంత తేడా ఉందో చూడండి. గుడారమును కదిలిస్తున్నాడు అబ్రహాము. న్నాడండి బలిపీఠం వైపు కదిలించేస్తున్నాడు పిల్లరా. గుడారమును ఎక్కడికి? బలిపీఠం వైపు కదిలిస్తున్నాడు. అంటే బలిపీఠం వైపు అంటే ఏంటి తెలుసా అండి? దేవుని దగ్గరికి కదిలించేస్తున్నాడు. ఇతను సొదొమ దగ్గర వేసేసుకున్నాడు సెటిల్ అయిపోవడానికి. లోతు మూడవ నిర్ణయంలో వీళ్ళిద్దరికున్న వ్యత్యాసం చూద్దాం. 1 చదువుతున్నా. ఆదికాండం 19:1. ఆ సాయంకాలమందు ఆ ఇద్దరు దేవదూతలు సొదొమ చేరునప్పటికీ లోతు సొదొమ గవిని యొద్ద కూర్చుండి ఉండెను. ఎక్కడ కూర్చున్నాడు? సొదొమ పట్టణపు గవిని యొద్ద కూర్చున్నాడు. పట్టణము పాపులతో నిండి ఉన్నది అనేది వాక్యం చెప్తోంది. గవిని దగ్గర కూర్చున్నాడు. ఆ పంచాయతీ చేయటానికి, ఆ తీర్పులు చెప్పడానికి ఎక్కడ కూర్చున్నాడు? గవిని దగ్గర కూర్చున్నాడు. అంటే లోతు తీసుకున్న నిర్ణయం ఏంటో తెలుసా పిల్లరా? ఇక్కడ పాపులతో కలిసి కూర్చున్నాడు. ఇక్కడ కొంత చరిత్ర మనం తెలుసుకోవాలి పిల్లరా. సొదొమ పట్టణ గవిని యొద్ద కూర్చున్నాడు అంటే వెలుపల లేడండి, లోపల కూర్చున్నాడు. ఎందుకు వెలుపల లోపల అంటున్నానంటే, వెలుపల కూర్చుంటే ఏదైనా ఉపద్రవం వస్తే బయటికి వెళ్ళిపోవచ్చు, అటు పారిపోవచ్చు. ఎక్కడ కూర్చున్నాడు? లోపల కూర్చున్నాడు. అంటే వెలుపల కూర్చుంటే తప్పించుకోవచ్చని. పట్టణం లోపల కూర్చున్నాడు అంటే ఆ రోజుల్లో పిల్లరా ఏదైనా విపత్తు సంభవించినప్పుడు ఆ రాజ్యంలో ప్రజలందరూ కోట లోపలికి వచ్చి సెంటర్లో ఉండేవాళ్ళు. ఎందుకని? చుట్టూ ఉన్న కోట గోడ వారికి భద్రతగా ఉండేదన్నమాట, ఏ దాడి జరిగినప్పటికీ కూడా. ఈయన ఎక్కడున్నాడంటే సొదొమ పట్టణ గవిని దగ్గర కూర్చున్నాడు. అంటే తీర్పు చేసేవారు కూర్చుంటారు కదా, నిర్ణయాలు చేసేవారు కూర్చుంటారే, అటువంటి గవిని యొద్ద మీరు ఇక్కడ అర్థం చేసుకోండి. లోతు కూడా సొదొమ పెద్దగా అయిపోయాడు, తీర్పులు తీర్చేవాడు అయిపోయాడు. అక్కడ పెద్ద మనుషులు, ఈయన కూడా ఒక పెద్ద మనిషి అయిపోయాడు. అందుకని అక్కడ గుడారం వేసేసుకున్నాడు. అక్కడ పిల్లలు ఆలోచించండి. ఒకప్పుడు ఎక్కడుండేవాడు లోతు? అబ్రహాముతో కలిసి కొండ మీద ప్రార్థన చేసేటువంటి వాడు. హల్లెలూయా. మరి ఇప్పుడు చూస్తే దేవునికి వ్యతిరేకంగా సొదొమను గూర్చి తీర్పు తీరుస్తున్నాడు. వాడు అటుంటోడు, ఇటుంటోడు, తీర్పుల్లోకి దిగిపోయాడు మనోడు. నిర్ణయాలు ఎట్లా జీవితాలు మార్చేస్తున్నాయో అర్థం చేసుకోండి. ప్పుడు చాలా జాగ్రత్తగా దేవుని దగ్గర కనిపెట్టుకోవాలి కదా. పచ్చిక తీసుకున్నాడు, బ్రహ్మాండం. సొదొమ టౌన్లో ఇల్లేశాడు, సూపర్. ఇప్పుడు ఆ పట్టణాల్లో అయిపోయాడు మనోడు. నిర్ణయాలు చూడండి ఎంత గొప్పగా అయిపోయినాయి పిల్లరా. లోతు కుటుంబం నలుగురుగా సొదొమలోనికి వెళ్ళారండి. లోతు, తన భార్య, 2 కూతుళ్ళు నలుగురుగా వెళ్ళారు. ఆ పట్టణంలోంచి మళ్ళీ నలుగురుగా బయటకు వచ్చారు తప్ప కనీసం మరో 4 ఆత్మలు కూడా సంపాదించలేకపోయారు.
లోకానుసారంగా మెహర్బానీ చూపించుకోవాలనుకున్నాడు. వాళ్ళతో పాటు నేను కూడా ఒక నాయకుడిని అయిపోవాలి, వాళ్ళతో పాటు నన్ను కూడా అనేకులు గుర్తించాలి, ఇది కోరుకున్నాడు తప్ప దేవుడు కోరుకున్న పని ఏది చేయలేకపోయాడండి. అంటే ఆ నలుగురు లోతు కోసం సంపాదించలేకపోయారు. మళ్ళీ ఆ నలుగురే బయటకు వచ్చారు. ఆ నలుగురిలో లోతు భార్య వెనుకు తిరిగి చూసి ఉప్పు స్తంభమాయను, నేటికిని అలా ఉన్నది. మనకి ఏం చెప్పాడు? మీరు లోకమునకు ఉప్పు అయి ఉన్నారు అన్నాడు. ఉన్నామా ఉప్పులా? రుచికరంగా కుళ్ళును అరికట్టేటట్లుగా మనం పనిచేస్తున్నామా? కనీసం మనం చనిపోయే నాటికైనా సరే ఉప్పులాగా మారాలండి. అనేకులకు రుచికరంగా ఉండాలి, కుళ్ళును అరికట్టే వారంగా జీవించాలి. పాపులతో కూర్చున్నాడండి ఇక్కడ. ఇది లోతు నిర్ణయం. పచ్చిక సూపర్, సొదొమ టౌన్లో ఇల్లు, ఆహా. ఈయన కూడా రెడీగా కూర్చున్నాడు. ఇతను దేవుని వైపు చూశాడు. ఇతని పచ్చిక వైపు చూస్తే, సఫిషియెంట్ లాను చూస్తే, అతను సావరిన్ గాడ్ వైపు చూశాడు, సార్వభౌముడైనటువంటి దేవుని వైపు చూశాడు. లోతు స్టేబుల్గా టెంట్ వేసుకుంటూ నేను యాత్రికుడు అన్నట్లుగా గుడారాన్ని బలిపీఠం వైపు కదిలిస్తూనే ఉన్నాడు. మూడవ నిర్ణయంగా ఇతను సొదొమ గవిని యొద్ద కూర్చున్నాడు. మరి అబ్రహాము ఆ విషయంలో ఎటువంటి డెసిషన్ తీసుకున్నాడో చూడాలి. మనం చూద్దాం. 18వ అధ్యాయం ఆది 1st వర్స్. మరియు మమ్రే దగ్గరనున్న సింధూర వనములో అబ్రహాము ద్వారమందు కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనపడాను. ఎక్కడ కూర్చున్నప్పుడు? ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చుని ఉన్నప్పుడు. మమ్రే దగ్గర సింధూరవనం. ప్రభు వెళ్ళమన్న చోటకల్లా వెళ్ళాడండి. అక్కడ ఎంతకాలం ఉండమంటే అంతకాలం ఉండమంటే, మళ్ళీ లేపేయమంటే అక్కడి నుంచి లేపేయటమే. ఇక్కడ ఎక్కడ కూర్చున్నాడంటే దేవుని బలిపీఠం వద్ద కూర్చున్నాడు. అక్కడ సొదొమ గవిని యొద్ద కూర్చున్నాడు ఆయన. అబ్రహాం అయితే దేవుని బలిపీఠం వద్ద కూర్చున్నాడు. sat at the shrine, SHRINE. shrine means దేవుని బలిపీఠం యొద్ద కూర్చున్నాడు. పరలోకపు గవిని యొద్ద అనగా దేవుని వద్ద కూర్చున్నాడు. అప్పుడు దేవుడు ఇద్దరు దూతలతో కలిసి రావడం, 3 మనుష్యులు నాకు కనబడెను అనేటువంటి మాట రాయబడి ఉంది. దేవుడు 2 దూతలతో కలిసి రావడం చూస్తున్నాం. బడినప్పుడు ఆ 3తో పాటు మరొక వ్యక్తి దేవుడు వారితో కూడా ఉన్నట్లుగా చూస్తున్నా. ఇక్కడ అబ్రహాము దగ్గరికి పిల్లరా దేవుడితో పాటు 2 దూతలు రావడం చూస్తున్నా. దేవుని దగ్గర కూర్చున్నాడు, దేవుని బలిపీఠం దగ్గర కూర్చున్నాడు. పిల్లలు ఆలోచించండి. సొదొమ దుష్టత్వం గురించి చెప్పటానికే దేవుడు అబ్రహాము దగ్గరికి వచ్చాడు. ఎంత పాపి మారిపోయిందో సొదొమ గురించి వివరించటానికే అబ్రహాము దగ్గరికి వచ్చాడండి. దేవుడు అబ్రహాము దగ్గర ఉన్నాడు. మిగిలిన దూతలిద్దరూ సొదొమ వైపు వెళ్ళారు. దేవుని దగ్గరే ఉన్నాడు. దేవుడు అబ్రహాము దగ్గరే ఉన్నాడు. దూతలిద్దరూ సొదొమ వైపు వెళ్ళారు. దేవుడు సొదొమ వెళ్ళలేదు,
దూతలు వెళ్ళారు కనుకనే దగ్గర కూర్చున్నాడు. ఇక అక్కడ బేరాలు మొదలవుతూ ఉంటాయి. అయ్యా, 50 మంది నీతిమంతులుంటే ఆ పట్టణాన్ని కాల్చకుండా ఆపుతావా? అసలు దేవుడు నిర్ణయం చేసుకున్నాడు కదా సొదొమ గొమొర్రా పట్టణాలని కాల్చేయాలనుకుని. మరి ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది? ఇక్కడ అబ్రహాము ఇలా అంటే ఆయన ఏమంటున్నాడు? రైట్, ఓకే, 50 మంది ఉన్న కాల్చను, ఒక 5గురు తగ్గుతారేమో అయినా సరే కాల్చను, ఇంకొక 5గురు తగ్గుతారేమో అయినా సరే కాల్చను. ఆ బేరం ఎక్కడ దాకా వెళ్ళిపోయింది పిల్లరా? 20 మంది కనపడతారేమో అయినా సరే కాల్చను, అయ్యా 10 మంది కనపడతారేమో అయినా సరే కాల్చను. ఈ మాటలు అర్థం చేసుకోండి. ఎక్కడున్నాడు? దేవుని దగ్గరే కూర్చున్నాడు. దేవుని బలిపీఠం దగ్గరే కూర్చున్నాడు అబ్రహాము. లోకస్తులతో కూర్చోలేదు, దేవుని బలిపీఠం దగ్గర కూర్చున్నాడు. అబ్రహాము బ్రతిమిలాడే విధానాన్ని బట్టి చూసి అబ్రహాము కోసం దేవుడు తన చిత్తాన్ని నిర్ణయాన్ని మార్చుకున్నాడు. అంటే అంతగా అబ్రహాము భక్తి దేవుణ్ణి మెప్పించింది. నీవు నిర్ణయం తీసుకునేటప్పుడు, నువ్వేదన్నా పని చేసేటప్పుడు దేవుని దగ్గర ప్రాధేయపడి దేవుని నీ కోసం తన నిర్ణయాన్ని కూడా మార్చుకుంటాడు. మొత్తం కాల్చేయాలనుకున్నాడు. ఇక్కడ అబ్రహాం అడుగుతుంటే అలాగే 10 మంది ఉన్నా కాల్చును, కానీ దేవునికి తెలుసు ఏం జరుగుతుందో అనేది. కానీ అబ్రహాముకు సమాధానం ఇస్తున్నాడు. ఆ 18వ అధ్యాయం 24 నుంచి 26 వచనాల వరకు మనం చదివితే అబ్రహాము కోసం దేవుడు తన చిత్తాన్ని కూడా మార్చుకుంటున్నాడు. నువ్వు ప్రార్థన చేస్తే, నువ్వు దేవుణ్ణి బ్రతిమిలాడితే దేవుడు తన నిర్ణయాన్ని నీ కోసం మార్చుకుంటాడు. లోతు అదేం పని చేయలా, మంచి సెటిల్మెంట్ అయిందనుకున్నాడు. తన లానుంది, మంచి స్టేబుల్గా సెటిల్ అయ్యాడు. ఒక టెంట్ వేసుకుని అక్కడ ఇక సొదొమ పట్టణ పెద్ద మనుషులు తీని కూడా ఒక పెద్ద మనిషి అయిపోయి అందరిని తీర్పులు తెచ్చడం మొదలు పెట్టేస్తున్నాడు. కానీ దేవుడు ఎత్తి చూశాడు. సావరెన్ గాడ్, నేను ఒక సోజర్నియర్ని, నేను ఒక యాత్రికుణ్ణి అని గుడార ప్రయాణం, గుడారాలని బలిపీఠం వైపు కదిలిస్తానే ఉన్నాడు, దేవుని వైపు కదిలిస్తున్నాడు. కానీ అబ్రహాము దేవుని దగ్గరే, దేవుని బలిపీఠం దగ్గరే కూర్చున్నాడు. అబ్రహాము కోసం దేవుడు తన చిత్తాన్ని మార్చుకున్నాడు. ఎంత గొప్ప సంగతి! తండ్రి ప్లాన్ ఏంటంటే ఆఫీస్ టు స్కూల్, స్కూల్ టు హౌస్. ఇది ఫాదర్స్ ప్లాన్ అనుకుందాం. డాటర్స్ ప్లాన్, కూతురు, ఒక తండ్రి కూతురు గురించి చెప్తున్నాను. టు స్కూల్, స్కూల్ టు ఐస్ క్రీమ్ షాప్, ఐస్ క్రీమ్ షాప్ టు స్కూల్, హౌస్. తండ్రి ఆఫీస్ నుంచి స్కూల్కి, స్కూల్ నుంచి ఇంటికి. కానీ కూతురు ప్లాన్ ఎలా ఉంటుంది? ఆఫీస్ నుంచి స్కూల్కి ఓకే, స్కూల్ నుంచి ఐస్ క్రీమ్ షాప్కి, ఐస్ క్రీమ్ షాప్ నుంచి ఇంటికి. ఇలా చేద్దాం డాడీ అన్నప్పుడు తండ్రి ఏమంటాడు? సరే కానీ అమ్మా, నువ్వు ప్రార్థించు. నువ్వు ప్రార్థిస్తే దేవుడు నీ కోసం తన యొక్క నిర్ణయాలు కూడా మార్చుకుంటాడండి. ఇది నిజం. నువ్వు ప్రార్థన చేస్తే వచ్చే ఉపద్రవాలు కూడా తప్పిస్తాడు. నువ్వు ఏ కుటుంబం కొరకు విజ్ఞాపన చేస్తావో ఆ కుటుంబం శోధ నుంచి తప్పించబడుతుంది. వినయ విధేయతలతో ప్రార్థించు, విశ్వాస సహితంగా ప్రార్థించు, దేవుని పాదముల యొద్ద కనిపెట్టు. తీసుకోకుండా సాకులు చెప్పే ప్రయత్నాలు చేయొద్దు. ఈ మాట యొక్క అర్థం అదే పిల్లరా. కూర్చున్నాడు దేవుని బలిపీఠం దగ్గర, దేవుని దగ్గరే కూర్చున్నాడు అబ్రహాం. లోతు సొదొమ పెద్ద మనుషుల దగ్గర కూర్చున్నాడు, పంచాయతీలు చేయటానికి రెడీ అయిపోయాడు. వీళ్ళ నిర్ణయాల్లో ఇంకొక తేడా మీకు చూపిస్తాను.
19:30. ఆదికాండం 19:30. లోతు సోయరులో నివసించుటకు భయపడి తన 2 కుమార్తెలతో కూడా సోయరు నుండి పోయి ఆ పర్వతమందు నివసించెను. అతడును అతని 2 కుమార్తెలను ఒక గుహలో నివసించిరి. ఇది మనకు తెలుసు. తను తన కూతుళ్ళు 2 ఒకే గుహలో నివసించటం. అక్కడే తండ్రి కూతుళ్ళు కలిసి పాపము చేయటం. 4వది ఏంటో తెలుసా అండి? లోతు పాపాన్ని గమనించలేకపోయాడు. పాపాన్ని గమనించలేకపోయాడు. చాలామంది ఎలా ఉంటున్నారంటే, ఇలా వెళ్ళాను బాగుంది, ఇలా కూడా వెళ్ళాను బాగుంది, కాబట్టి ఈ రూట్ కరెక్టేనేమో నువ్వు అనేసుకుంటే ఎట్లా? నువ్వు ఊహించేసుకుంటే ఎట్లా? పాపాన్ని గమనించలేకపోయాడు. తన కూతుళ్ళతోనే పాపం చేశాడు, శయనించాడు. లైంగిక సంబంధం గమనించలేదు. పాపం. పరిశుద్ధులు పాపానికి చాలా దూరంగా ఉంటారండి. పరిశుద్ధులు పాపం అంటే భయపడి పారిపోతారండి. ఇతను లోతు క్రైస్తవుడుగానే ఉన్నాడు, దైవజనుడుగా కనిపిస్తున్నాడు, మతపరమైన వ్యక్తిగా ఉన్నాడు, అయినా సరే పాపాన్ని గమనించలేకపోయాడు. ఎంత పెద్ద భక్తుడురా, అలాంటోడు ఈ పని చేశాడురా, నేను అసలు ఎన్నడూ అనుకోలేదురా అంటారు. పాపాన్ని గమనించలేకపోయాడు. స్టేబుల్ టెంట్, he sat with sinners. చివరి ఏమైపోయింది? సిన్. పాపంలో పడిపోయాడు. ఇప్పుడు అబ్రహాం విషయంలో చూద్దాం పిల్లరా. ఆదికాండం 19:27, జెనసిస్ 19:27. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తాను యెహోవా సన్నిధిని నిలిచిన చోటికి వచ్చి, ఎక్కడికి వచ్చాడు? తెల్లవారుజాము లేచాడు, తాను యెహోవా సన్నిధిని నిలిచిన చోటికి వచ్చి. పిల్లరా, అంటే దేవుని దగ్గర కూర్చున్నాడు. ఇప్పుడు ఏం గమనిస్తున్నాడు తెలుసా? దేవుని నిర్ణయాన్ని గమనించినాడు. అతను పాపాన్ని గమనించలేకపోయాడు, ఇతడు దేవుని నిర్ణయాన్ని గమనించాడు. అబ్రహాం ఆఫ్ గాడ్. అక్కడ సిన్ ఉంది, ఇక్కడ సెటిల్మెంట్ ఆఫ్ గాడ్ ఉంది. దేవుని నిర్ణయం ఇక్కడ కనబడుతుంది పిల్లలు. ఏం జరిగిందా? నేను చెప్పాను కదా దేవునితో, 10 మంది నీతిమంతులు ఉన్నా సరే పట్టణాన్ని కాపాడుతానన్నాడు కదా అని వచ్చి చూస్తే ఏమవుతుందండి? తగలబడిపోతుంది. కానీ లోతు కుటుంబాన్ని మాత్రం దేవుడు తీసుకొచ్చాడు. అబ్రహాముని బట్టి. ప్రియులారా, ఆలోచించండి. అంతకు మునుపు అబ్రహాము శారా మాట్లాడుకున్నారు, భార్యాభర్తలిద్దరు కూడా మాట్లాడుకున్నారండి. ఎవరి గురించి? లోతు ఫ్యామిలీ గురించి మాట్లాడుకున్నారు. లోతు కలిసి మరో 6 మందిని ప్రభువులోకి నడిపిస్తే ఎంత బాగుండేది, నాశనం తప్పేది కదా. వీళ్ళ 4 కలిసి మరొక 6 మంచి మార్గంలోకి నడిపిస్తే, ప్రభువు యొక్క సన్మార్గంలోకి నడిపిస్తే నాశనం తప్పేది కదా అని అబ్రహాం అంటున్నప్పుడు శారా అంటుంది, ఇది నీకెలా తెలుసయ్యా? అట కాలిపడిపోతుండగా 4, 6 అంటున్నావు, ఇది నీకెలా తెలుసయ్యా అంటే అబ్రహాం అంటాడు, ఇది నా నిర్ణయమే, నేను దేవునికి చెప్పాను. అర్థమవుతుందండి? దేవుని మనస్సులో ఉన్న నిర్ణయం అబ్రహాముకు తెలిసింది. అబ్రహాము మదిలో ఉన్నటువంటి అభిలాష దేవునికి తెలిసింది. హల్లెలూయా. అతను పాపాన్ని గమనించలేకపోయాడు, ఇతడు దేవుని నిర్ణయాన్ని గమనించాడు. ఎంత వ్యత్యాసం ఉందో చూడండి వీళ్ళిద్దరికీ కూడా పిల్లరా. ఈరోజు మీ నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఎలా ఉన్నాయి? అంత బాగానే ఉందని వెళ్ళిపోతున్నావు, అక్కడ పాపం ఉన్నదని గమనించలేకపోతున్నావేమో. నీవు ప్రార్థించేటప్పుడే దేవుడు తన నిర్ణయాన్ని నీకు బయలుపరుస్తూ ఉంటాడు. సరిగా నువ్వు కనిపెట్టి ప్రార్థిస్తూ ఉండు.
దేవుడు తన నిర్ణయాన్ని నీకు బయలుపరుస్తూ ఉంటాడు. అది తప్పటడుగా తప్పుటడుగా అని నువ్వు తెలుసుకోగలుగుతావు. లోతు, అబ్రహాములు ఏది దైవిక నిర్ణయం ప్రియులారా. నేను ముగించబోతున్నాను, జాగ్రత్తగా ఆలకించండి. విచ్ ఇస్ ద డివోషనల్ డెసిషన్? లోతు, అబ్రహాము. లోతు గురించి 4 విషయాలు చెప్పాను, అబ్రహాము గురించి 4 విషయాలు చెప్పాను. లాన్ చూసుకున్నాడు, పచ్చటి పచ్చిక వైపు కన్నులెత్తి చూశాడు. అదే అబ్రహాం, అదే సావరిన్ గాడ్, సార్వభౌముడైనటువంటి దేవుని వైపు కన్నులెత్తాడండి. లోతు రెండో విషయంగా మీకు చెప్పాను పిల్లరా, స్థిరమైన గుడారం వేసేసుకున్నాడు సొదొమలో. విషయంలో చూస్తే సోజర్నియర్, యాత్రికుడుగా గుడారాన్ని బలిపీఠం వైపు కదిలిస్తున్నాడు. లోతు విషయంలో చూస్తే మూడవ సంగతి మీతో చెప్పాను పిల్లరా, పాపులతో కలిసి సొదొమ గవిని యొద్ద కూర్చు, అట్ విత్ సిన్నర్స్, ఎట్ ది సిన్నర్స్. కానీ అబ్రహాము ప్రియులరా దేవుని యొద్ద కూర్చున్నాడు, దేవుని బలిపీఠం యొద్ద కూర్చున్నట్లుగా నేను చూశాను. దగ్గర కూర్చున్నాడు. చివరిగా 4వదిగా లోతు విషయంలో చూస్తే పాపాన్ని గమనించలేకపోయాడు, సిన్. అబ్రహాము దేవుని నిర్ణయాన్ని, ఎంత వ్యత్యాసం ఉందండి వీళ్ళిద్దరి మధ్య. ఒకే ఇంటి వాళ్ళు వీళ్ళు, ఒకే కుటుంబం నుంచి బయలుదేరే రక్త సంబంధం, కానీ నిర్ణయాలు తేడా ఉన్నాయి. ఈ విషయాలు అర్థం చేసుకోవాలి, ఎంత తేడా ఉన్నాయి. దైవిక నిర్ణయం, లౌకిక నిర్ణయం. లౌక్యం అన్ని వేళలా అన్ని చోట్ల పనికి రాదు. దైవిక నిర్ణయము దేదీప్యమానంగా నిలబడుతుంది పిల్లరా. ఆ నిర్ణయం ప్రకారంగానే నిజం నిదానంగా వెలుగులోకి వచ్చిన నెమ్మదినిస్తుంది నీ జీవితానికి. ముగింపులో నేను ఒక వచనం చదివిస్తాను. చాప్టర్ 30 verse 15, 30వ అధ్యాయము, ద్వితీయోపదేశ కాండము 15వ వచనం చదువు. నేడు నేను జీవమును మేలును, మరణమును కీడును నీ ఎదుట ఉంచియున్నాను. చూడుము, జీవాన్ని మేలుని, మరణమును కీడును నీ ఎదుట ఉంచిపెట్టు. దేవుడు మన ముందే పెట్టాడండి. జీవమా, చూసుకోవాలి, మన ముందే ఉంచాడు దేవుడు. నువ్వు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి నీ జీవితం ఆధారపడి ఉంటుంది. ఎటువంటి నిర్ణయం తీసుకుంటున్నావు? దేవుడు ఎప్పుడో మనల్ని ప్రత్యేకపరిచాడు, మనల్ని పేరు పెట్టి పిలిచాడు, గొప్పవాళ్ళను చేస్తున్నాడు. కానీ నిర్ణయాలు ఎలా తీసుకుంటున్నాం మనం? దైవిక నిర్ణయం. లోతు అంతకుముందు ఒకసారి చెప్పినట్లు మరలా గుర్తు చేస్తాను మీకు. ఒక గ్రామంలోనికి ఒక సాధువు వచ్చారట. ఆ సాధువుని అందరూ కుర్రవాళ్ళు ఆట పట్టించాలని చూశారట. ఆ సాధువుని ఊరి నుంచి తోలేయాలని ప్రయత్నాలు చేశారట. పెద్ద వయసు ఆయన. కుర్రోళ్ళు వచ్చి వాళ్ళు ఒక అతన్ని ప్రశ్నిస్తున్నారు. ఏవయ్యా, మేము ఒక ప్రశ్న వేస్తాం, దానికి సమాధానం చెప్పగలిగితే నిన్ను ఊళ్ళో వండిస్తాం, లేకపోతే నువ్వు వెళ్ళిపోవాలి ఊరు ఖాళీ చేసి. సరే బాబు చెప్పండి అన్న. వాళ్ళందరూ గూడు పుట్టాన్ని చేసుకుని వచ్చి మా చేతిలో ఏముందో చెప్పు అన్నారట. తడుముకోకుండా ఆయన చెప్పాడు, మీ చేతిలో పిచ్చుకుంది అన్నారట.
ఎట్లా రబ్బా అనుకున్నాడు, చెప్పేశాడు. సరే, చేతులు ఆయన ముందు అట్ట తిప్పి ఏ చేతిలో ఉందో చెప్పండి పిచ్చుకో అన్నారు. రెండోదిగా మీ కుడి చేతిలో ఉందన్నాడంట. వెంటనే కుడి చేతిలో పిచ్చుకో. లాస్ట్ అండ్ అని చెప్తే ఖచ్చితంగా మీరు ఊళ్ళో ఉండొచ్చు, లేకపోతే వెళ్ళిపోవచ్చు అన్నారట. పక్కకి వెళ్ళి వాళ్ళందరూ కుర్రోళ్ళు మాట్లాడుకున్నారట. ఒరేయ్, ఈ సాధువుకి ఈసారి టిపికల్గా వేద్దాంరా. చేతిలో పిచ్చుకుంది కదా, బ్రతికుందా చచ్చిపోయిందా అని ప్రశ్న వేద్దాం. బతుకుందంటే చేతిలో పనే కదా, వెట్టుకుని పిసికేద్దాం, చచ్చిపోతుంది. చచ్చిపోయిందంటే బ్రతకనిద్దాంరా, అంతే. అప్పుడు ఎటో సైడు ఓడిపోతాడురా, ఖచ్చితంగా పారిపోతాడురా అనుకున్నారట కుర్రోళ్ళు. వచ్చేసి ఇగోయా లాస్ట్ అండ్ ఫైనల్, మా చేతిలో ఉన్న పిచ్చుక బ్రతుకుందా చచ్చిపోయిందా అన్నారట వీళ్ళంతా కలిసి. వెంటనే ఆ పిచ్చుకను మీరు బ్రతకనిస్తే బ్రతుకుతుంది, మీరు చంపేస్తే చచ్చిపోతుంది ఆయన అన్నాడు. మారు మాట్లాడలేకపోయారు వాళ్ళు. మీరు బ్రతకనిస్తే బ్రతుకుతుంది, చంపేస్తే చచ్చిపోతుంది. నీ జీవితం కూడా అంతే. నువ్వు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. జీవమా మరణమా, మేలా కీడా, ఏది ఎంచుకుంటున్నావు, ఏది నిర్ణయించుకుంటున్నావు, చంపేస్తున్నావు. నిర్ణయాలు తీసుకునేటప్పుడు తప్పుడు నిర్ణయాలు కాకూడదు. నీ నిర్ణయం దైవిక నిర్ణయం లాగా ఉండాలి. లోతు అబ్రహాముని గురించి చూశాం కదా, పైపైన చూసుకున్నాడు, పై సోకులు చూసుకున్నాడు. ఇక్కడైతే నాకు బాగుంటుంది, ఇక్కడ సెటిల్ అయిపోవచ్చు, వీళ్ళలో ఒక పెద్ద మనిషిని అయిపోయాను నేను కూడా, వీళ్ళు కూడా ఒక నాయకుడిని అయిపోయాను, ఆహా ఓహో అనుకున్నాడు. పాపాన్ని గమనించలేకపోయాడు. తనతో పాటు ఎవరిని కూడా ప్రభువులోనికి నడిపించలేకపోయాడు. నలుగురు కలిసి ఇంకొక నలుగురిని 5-6 రక్షించలేకపోయారు. కానీ అబ్రహాము గుడారాన్ని బలిపీఠం వైపు కదిలించాడు. దేవుని బలిపీఠం దగ్గర కూర్చున్నాడు. దేవుని నిర్ణయాన్ని గమనించాడు. అబ్రహాము నా స్నేహితుడు అని దేవుడి చేత పిలిపించుకున్నాడు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డ, ఈ రాత్రి కాలంలో నీ నిర్ణయం ఎలా ఉంది? ఎలాంటి నిర్ణయం నువ్వు తీసుకుంటున్నావు? ప్రభువా, దైవిక నిర్ణయంగా నేను తీసుకుంటానన్నట్లయితే క్లోజ్ యువర్ ఐస్, లెట్ us pray. I will pray for you. అందరూ తలలు వంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. విన్న వాక్యాన్ని నెమరు వేసుకుంటూ దైవికమైనటువంటి నిర్ణయంలో తొట్టుపాట్లు లేకుండా, తొందరపడకుండా, వాక్యపు వెలుగులో ప్రభువా నేను రైట్ టైంలో రైట్ డెసిషన్ తీసుకుంటాను. డెసిషన్ అంటే నాకు అర్థమైంది. లోతు అబ్రహాముల మధ్య ఉన్న తారతమ్యాన్ని నేను గమనించగలిగాను. ప్రభువా, పచ్చని పచ్చిక కాదయ్యా, ప్రభువు నువ్వు కావాలి. స్థిరమైన గుడారం కాదు నాయనా, నీ వైపు కదిలించే గుడారం. ఈ దేహమే నీ ఆలయం అయ్యా. ఈ లోకస్తులతో కూర్చుని తీర్పులు తెచ్చటం కాదు, నీ పాదముల దగ్గర కూర్చుని విచారణ చేయటం గొప్పది. పాపాన్ని గమనిస్తానయ్యా, పాపాన్ని గమనించి పారిపోతాను. ప్రభువా, నీ నిర్ణయాన్ని నేను గమనిస్తానయ్యా. అయితే నేను సరైన దైవిక నిర్ణయం తీసుకుంటాననుకున్నట్లయితే నీ కుడి చేయెత్తి దేవుని స్తుతించు. అటు ఇటు చూడు, నీ వ్యర్థం చేసుకోవద్దు. నేను చేయెత్తితే వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారని నువ్వు సిగ్గుపడవద్దు. అలా నీ గురించి అనుకునే వాళ్ళు ఎవరు నిన్ను ఆదుకోలేరన్న సంగతి గుర్తుపెట్టుకో. ప్రభువా, నేను దైవిక నిర్ణయం తీసుకుంటాను. జీవము మరణము నా ముందు ఉంచావు, మేలు కీడు నా ముందు ఉంచారు. నేను డెసిషన్ తీసుకుంటాను. నిన్ను బట్టి, నీ ద్వారా నేను డెసిషన్ తీసుకుంటాను అన్నట్లయితే నీ దేవుని స్తుతించు. థ్యాంక్ యూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. మీ చేతులు దించండి, మీకోసం నేను ప్రార్థిస్తాను. ప్రేమ నమ్మకములు కలిగిన తండ్రి, స్తోత్రములు.
సరి అయిన దైవికమైన నిర్ణయాలు నువ్వే మాకివ్వాలి ప్రభువా. ఈ లోకంలో కొందరు మనుషులు తొందరపాటు నిర్ణయాలు తీసుకుని జీవితాన్ని అర్ధాంతరంగా ముగించుకుంటున్నారు. ముగింపు వాళ్ళకి తెలియట్లేదు నాయన. ఎలా జీవించాలో ఈ లోక జీవిత యాత్రలో, ఎలా ఈ సాగరం అనే సముద్రం అనే యాత్రలో ఎలా ఈదాలో తెలియక సతమతమైపోతున్నారు తండ్రి. లోతుని మా ముందుంచారు, వారి నిర్ణయాలు మా ముందుంచారు. మేము సరిగా వాక్యానుసారంగా నీ పాదముల దగ్గర కనిపెట్టి నిర్ణయాలు తీసుకుంటామని ఎందరు చేతులతో తీర్మానించుకున్నారు. దయచేసి వారి తీర్మానములు స్థిరపరచమని ప్రార్థిస్తున్నాము. నీ సన్నిధి ప్రతి ఒక్కరికి తోడుగా ఉంచి కొన్ని పాఠాల ద్వారా మీరు మాకు నేర్పిస్తున్నప్పుడు, ఈ రాత్రి వర్తమానం ద్వారా మీరు మాతో మాట్లాడి ఉన్నప్పుడు వెలిగించబడిన జీవితాలుగా మీరు మహిమ పొందమని ప్రార్థిస్తున్నా. సమస్త ఘనత మీకు ఆరోపిస్తూ క్రీస్తు పేరిట ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.